హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అంజు ఎస్ఎస్ వ్లాగ్స్. మీకు తెలుసు కదా, మనం ఇక్కడ ప్రతిరోజు ఒక ప్లేస్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తామని. అలాగే ఈరోజు ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసామో తెలుసా? ఎస్, మనం ఈరోజు ఇస్కాన్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇస్కాన్ అంటే ఫుల్ మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం, అంబియన్స్ అయితే ఎంత బాగుందంటే ఈ టెంపుల్కి మేమైతే బయట నుండి చూసి షాక్ అయిపోయాం. ఎందుకంటే ఈ టెంపుల్ అంత బాగుంది. ఈ టెంపుల్లో ఎంట్రన్స్లోనే కృష్ణుడి యొక్క జీవితం మొత్తం శిల్పాలుగా చెక్కబడింది. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎవరితో ఉన్నాడు, తన చిన్నప్పుడు జరిగిన దృశ్యాలన్నీ గోడ మీద ఎంతో అద్భుతంగా శిల్పాలు చెక్కారు. అది చూడంగానే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఇంకా ఇస్కాన్ దేవాలయాల్లో కనిపించే అద్భుత దృశ్యాలు ఏంటంటే, ఇస్కాన్, దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఇస్కాన్ అన్నది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారం, కృష్ణ తాత్పర్యములు, భక్తి యోగములను ప్రచారం చేస్తూ ఉంటారు. ఇస్కాన్, దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా ఉంటుంది. అధునాత సంప్రదాయ శైలిలు మేళ ముగింపులో నిర్మించిన ఈ ఆలయాలు చక్కటి నిర్వహణతో ఆ పూళ్లలో భక్తులు, పర్యాటకులు, సందర్శనా స్థలాలు గుర్తింపు పొందుతున్నాయి. ప్రపంచంలో దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో ఇస్కాన్ ఆలయాలను నిర్మాణించారు. అంతేకాక రెండవ రకం నగరాల్లో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశేషాలు ఏంటి అనే విషయానికి వస్తే, హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. శ్రీకృష్ణుని భక్తి ప్రచారంలో ఓడులాడుతున్న భక్తజనం అంతటా కనిపిస్తారు. భక్తి భావనతో బాహ్య ప్రచారాన్ని మర్చిపోయి తులసి మాలదారులుగా గీతాకారుని లీలలు కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తులు పరవశంలో మునిగిపోతూ ఉంటారు. ఇది అంతర్జాతీయ కృష్ణ తాత్పర్య సమాజ దేవాలయం, అదేనండి ఇస్కాన్ దేవాలయం కనిపించే అద్భుత దృశ్యం ఇది. ఇంకా ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ముంబై, బృందావనం, ఢిల్లీ, మాయాపూర్, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నంలో కూడా మనకి ఇస్కాన్ టెంపుల్స్ దర్శనమిస్తూ కనిపిస్తాయి. చూసారా ఎంతమంది ఉన్నారో? ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. మన అదృష్టం బాగుండి 12 కల్లా టెంపుల్ క్లోజ్. బట్ మేము అంతకన్నా ముందే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఈ టెంపుల్లో ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. లోపలికి వెళ్ళంగానే ఏదో ఒక పాజిటివ్ ఫీల్ అనేది మనకు వస్తుంది. అండ్ ఇక్కడ ప్రసాదం ఒక స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు ప్రసాదం అనేది ప్యూర్ గీతో చేస్తారు. అది కూడా టేస్ట్ మొత్తం గీ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మేము కాసేపు కూర్చున్నాము. దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. దీని ముఖ్యంగా ఏంటంటే, ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం, ప్రజల్లో ధార్మిక చింతను అమల్చడం, ప్రపంచంలో శాంతిని, సౌభాగ్యాన్ని నెలకొల్పడం, కృష్ణ తాత్యాన్ని, భగవద్గీత ప్రచారాలను, శ్రీమద్ భగవద్గీతని ప్రచారం చేయడం, కృష్ణుడి యొక్క లీలలు తెలియజేయడం, కృష్ణ భక్తుల్ని పెంచడం, వీరిని ఒక వేదికపై తీసుకురావడం, మానవత్వాన్ని పెంచడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందించడం, సంకీర్తన ఉద్యమాన్ని ప్రోత్సహించడం, సామూహిక కీర్తనలు చేపట్టడం, తద్వారా చైతన్య మహాప్రభు సంబోధనలు అమలు పరచడం, ఇంకా భక్తుల కోరికలు, ఆధ్యాత్మిక భావనలను నిర్మించడం, భక్తులను, సభ్యులను దరిచేర్చి సాత్విక జీవనాన్ని, చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అమర్చడం, పై ఉద్దేశాలను జనబాహుల్యంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు పత్రికా ప్రచారం, గ్రంథాలను రచించడం. అంతేకాదండి, ఇక్కడ సేమ్ మనకి పూరి జగన్నాథుల ఆలయంలో విగ్రహాలు ఎలా అయితే ఉన్నాయో, సేమ్ ఇక్కడ కూడా అవే విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆ పూరి జగన్నాథుని దర్శించుకున్నట్టే అని ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్లో మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసాము. చూసి ఆ టెంపుల్ని ఒకసారి సరౌండింగ్స్ కానీ మిగతా కానీ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేయండి. సో అంటిల్ ఫర్ నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్.